అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్ రావుపేటకు చెందినటువంటి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దీనిలో భాగంగా డిఎస్పీ రఘుచందర్ ఆధ్వర్యంలో ఇతర పోలీస్ బలగాలు స్థానికంగా ఎంక్వైరీ చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అలాగే హత్య కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా ముగ్గురు నిందితులు దీనిలో ఇన్వాల్వ్ అయినట్టుగా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఇది ఖచ్చితంగా దీనికి సంబంధించి మేము ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి వారు వివరించడం జరిగింది. ఈ క్రమంలో గత కొంతకాలం నుంచి మల్లేష్ అదే గ్రామానికి చెందినటువంటి యువతితో ప్రేమలో ఉన్నాడు. అయితే పెద్దలు అంగీకరించకపోవడంతో గొడవలు జరిగాయి. ఆమె యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో గతంలోనే ఆ మల్లేష్ అనేటువంటి వ్యక్తి పైన కేసు నమోదైంది. ఈ క్రమంలో మరికొద్ది రోజుల నుంచి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరొకసారి 2 రోజుల క్రితం జరిగినటువంటి గొడవ నేపథ్యంలో పక్కా ప్లాన్తో ఆగ్రహంతో ఆ యువతి తండ్రి ఇతర బంధువులంతా కలిసి ఆ వ్యక్తిని మల్లేష్ అనేటువంటి వ్యక్తిని కోటిలింగాలకు సమీపంలో ఉన్నటువంటి పాత వంతెన వద్ద దారుణంగా హతమార్చారు. అక్కడే డెడ్ బాడీ వేశారు. స్థానికులు ఇచ్చినటువంటి డయల్ 100 సమాచారంతో మేము ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన సమాచారాన్ని లొకేషన్ని గుర్తించాము. దీనికి సంబంధించి వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాము. యువతి తండ్రి పైన బాబాయ్ పైన మరో వ్యక్తి పైన కేసు నమోదు చేశాము. ట్రేస్ చేస్తున్నాము. త్వరలోనే నిందితులను పట్టుకునే పనిలో ఉన్నామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇది పరువు హత్య, ఇది కులోన్మాదంతో చేసినటువంటి హత్య అని చెప్పేసి కుల సంఘాలకు సంబంధించినటువంటి నేతలు మండిపడుతున్నారు. మాకు న్యాయం చేయాలి. గత కొంతకాలం నుంచి ఆ అమ్మాయికి ఇష్టమే ఈ అబ్బాయితో తిరిగింది. అయితే మొబైల్ సైతం గుంజుకున్నారు. మాకు సాక్ష్యం లేకుండా చేశారని చెప్పేసి మృతుడు మల్లేశం సోదరి రోధిస్తున్నటువంటి తీరు గుండెల్ని అవిసివేసేలా కలిచివేసేలా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చర్చ జరుగుతుంది. అప్పుడు మాట్లాడుకున్నాడు. ఆమెకు కూడా ఇష్టం ఉండి ఆ అబ్బాయికి భయపడి ఇప్పుడు బయటకు ఎత్తలేదు. ఆ మెసేజ్లు అన్ని ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్ గుంజుకొని కొట్టిరానికి ఫోన్ చిన్న ఫోన్ పెట్టి నన్ను జేబులో చంపి అని ఫోన్లో ఆ మెసేజ్లు ఫోటోలు అన్ని ఉన్నాయి. ఆమెతోని దిగినాయి. ఆ ఫోటోలు బయట పడతాయని ఫోన్ దొరకకుండా చేసిర్రు. చంపిన వాళ్ళు ఆడరెడ్డి గారు కొట్టిర్రు. ఫోన్ కూడా తీసుకున్నారు. మాకు ఇప్పుడు ఫోన్ కూడా లేకుండా చేసిర్రు. సాక్ష్యాన్ని చూద్దామన్నాయి. అమ్మాయికి కూడా ఇష్టమే. నిన్న అనగా జూలై 17వ తారీఖున మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో మృతుడు హత్యగా ఉంచబడ్డాడు. మృతుని పేరు సల్లూరి మల్లేష్, కిషన్ రావుపేట గ్రామస్తుడు. మృతునికి మరియు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో A1 నైనాల రాజిరెడ్డి కూతురికి గత కొంతకాలంగా అంటే కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరు చనువుగా ఉండేవాళ్ళు. తర్వాత బ్రేకప్ అయిపోయింది. తర్వాత కూడా అమ్మాయిని వద్దన్నగానే ఇబ్బంది పెడుతున్నాడన్న ఉద్దేశంతో అమ్మాయి దరఖాస్తు చేస్తే మనం కేసులు చేసాం, రిమాండ్ చేసాము. రిమాండ్ నుంచి వచ్చినాక కూడా అతని ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో విసుగు చెందిన ఏదైతే అమ్మాయి తండ్రి నైనాల రాజిరెడ్డి ఉన్నారో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నైనాల రాజిరెడ్డి అతని తమ్ముడు రామరెడ్డి A2 మరియు హరీష్ A3 సహాయంతో నిన్న వెల్గటూరు శివారు ప్రాంతంలో కత్తితో దాడి చేసి హత్య చేశాడని కేసు నమోదు చేసిన ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. సంఘటన స్థలాన్ని మా డిఎస్పీ గారు కూడా సిఐ రామ్ నరసింహారెడ్డి సారు అలాగే డిఎస్పీ రఘుచందర్ సార్ కూడా రావడం జరిగింది. ఏదైనా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది విచారణ తర్వాత రిమాండ్ అప్పుడు మా డిఎస్పీ గారు పూర్తి వివరాలు వెల్లడిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.